హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 8th వీక్ నామినేట్ అయింది ఎవరు, అండ్ 8th వీక్ లో నామినేషన్ చేసిన ప్రాసెస్ ఏంటి, అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు కదా, వాళ్ళు ఎవరిని నామినేట్ చేశారు, అండ్ ఇంకొక మెయిన్ గా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హౌస్ లో ఉన్నారా లేదా, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. సో చాలా మంది రీ ఎంట్రీలు ఆ రీ ఎంట్రీ వచ్చిర్రు, తర్వాత ఏం జరిగిందని చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకొని చూడండి, అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాను. సో ఇంకోటి ఏంటంటే వాయిస్ అస్సలు బాగాలేదు, కొంచెం అసలు మామూలు అరాచకం కాదనమాట, ఆ రేంజ్ లో ఉంది మనకు కోల్డ్ అండ్ కాఫ్. అండ్ ఇంకోటి మన ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల అస్సలు వీడియో ప్రాపర్ గా చేయలేకపోతున్నాం, ఆ బిజీల వల్లనే ఓన్లీ ఈ ఓటింగ్ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎపిసోడ్స్ కూడా చూస్తున్నాను, బట్ చేద్దాము అనే టైంకి ఏదో ఒకటి అడావిడి గందరగోళం అయిపోతుంది. సో ఆ వర్క్ వల్ల బిజీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రీగా అయ్యాను, అండ్ తర్వాత కూడా బిజీ ఉంటాను, కొంచెం ఫ్రీ అయ్యాను. సో ఖచ్చితంగా అయితే నామినేషన్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మీన్స్ పాత సీజన్స్ వాళ్ళు కాదు, ఇవి ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ హౌస్ లోకి వచ్చారు. సృష్టి కూడా వచ్చింది అని అన్నారు, అండ్ బట్ ఆ సృష్టి విషయం కన్ఫర్మేషన్ అయితే లేదు, వచ్చిర్రు ఖచ్చితంగా. మాస్క్ మ్యాన్ మాత్రం ఖచ్చితంగా రాలేదు అని అంట. సో వాళ్ళకి ఒక 2 ఏమంటారు చాకులు ఇచ్చేసి, నైఫ్లు ఇచ్చేసి పొడి చేసి మరీ నామినేషన్ చేయాలి అనమాట. సో ఇది క్లియర్ గా అందరికి ప్రీవియస్ సీజన్ లో బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. సీజన్ 5 లో మన సన్నీ విన్నర్ అయ్యిండు అని అంటే ఈ ఒక్క టాస్క్ వల్లనే మనోడు గ్రాఫ్ అండ్ సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయాయి అనమాట. సో అలా సో ఇప్పుడు నామినేషన్ అయింది ఎవరు అంటే ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది నామినేషన్ లో ఉన్నారు. ఈసారి ఎలిమినేషన్ మీద బీభత్సమైన హైప్ ఉండబోతుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సెలబ్రిటీస్ కామనర్స్ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, కామనర్స్ నే పంపిస్తున్నారు అనే ఫీలింగ్ లెక్క ఇప్పుడు మరి ఇది కూడా అదే తయారైతుందా, అంటే వచ్చిన ఫైర్ స్టోన్స్ వాళ్ళనే పంపిస్తూ ఉంటారా అంటే తెలియదు. ఈ వారం రమ్య ఎలిమినేషన్. సో మాధురి గారు నామినేషన్ లో ఉన్నారు ఫస్ట్, అండ్ సెకండ్ తనుజ, తర్వాత సంజన, 4th వచ్చేసరికి డెమోన్, 5th రీతు, అండ్ 6th వచ్చేసరికి గౌరవ్, 7th కళ్యాణ్, 8th వచ్చేసరికి రాము అనమాట. సో ఈ 8 మంది నామినేషన్ లో ఉన్నారు. సో నామినేషన్ ప్రాసెస్ ఏంది అని అంటే ఎక్స్ కంటెస్టెంట్ అంటే ప్రీవియస్ గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒకరు లోపలికి వచ్చి వాళ్ళ దగ్గర 2 నైఫ్లు ఉంటాయి, ఆ నైఫ్ల తోటి ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసి ఇంకొకరికి ఆ నైఫ్ వేరే వాళ్ళకి నామినేట్ చేయడానికి ఆ నైఫ్ ఇవ్వాలి. మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఆ నైఫ్ ఇవ్వచ్చు. సో అది ప్రాసెస్. అలా ఎవరిని నామినేట్ చేశారు అని అంటే సో అందరూ బాగా ఇంటెలిజెంట్ గా, అసలు ప్రీవియస్ కంటెస్టెంట్స్ వస్తే ఎలా ఉండాలి ఎపిసోడ్, షేక్ అయిపోవాలి. ఎలా అంటే మెంటల్ తెప్పియాలన్నమాట. సో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అవుట్పుట్ అనేది రావాలి. సో అదైతే ఖచ్చితంగా రాలేదు అనేది అయితే నాకు అర్థమైంది. అండ్ అక్కడ అంత ఫైర్ ఉన్న ఎపిసోడ్ అయితే కాదు నామినేషన్స్ ఇది కూడా. సో ఖచ్చితంగా ఈ రోజు జరగబోయే నామినేషన్ లో కూడా మీరు అనుకున్నదైతే ఖచ్చితంగా రీచ్ అవ్వలేరు. సో వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా కూల్ గా ఇన్పుట్స్ ఇచ్చారు, అండ్ ఇన్పుట్స్ ఎవరికి ఏం అర్థమైందో తెలియదు, కానీ వీళ్ళకి ఈ సీజన్ లో ఇచ్చిన ఇన్పుట్స్ బిగ్ బాస్ ఏ సీజన్ లో కూడా ఇవ్వలేదు. ఆ రేంజ్ ఇన్పుట్స్ ఇస్తున్నారు, అయినా మేము మారమంటే మారము, మేము ఇలాగే ఉన్నాము, మేము ఇలాగే ఉంటాము, ఇలాగే చేస్తాము, మీరు ఏమన్నా చేసుకోర్రి అనే కాన్సెప్ట్ లోనే ఉన్నారు తప్పితే మారుద్దాము, మన మార్పులు చేర్పులు అన్ని ఉండాలి అని చెప్పేసి మాత్రం ఎవరికి లేనట్టు అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏంటో తెలియదు, కానీ నాకైతే అదే అనిపించింది. సో ఈ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు అయితే హౌస్ మేట్స్ కి వచ్చారు వాళ్ళు మాత్రం ప్రియా వచ్చింది. ప్రియా కళ్యాణికి, ప్రియా ఎవరు, శ్రీజ గురించి మాట్లాడదాం. శ్రీజ చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించి ముందుకెళ్ళిందానంటే శ్రీజ ఇన్పుట్స్ ఇస్తూ ఉంది, చాలా బాగా ఇన్పుట్స్ ఇచ్చింది కళ్యాణ్కి అయితే. బట్ శ్రీజ వర్కౌట్ చేసేంత సిచ్యువేషన్ వచ్చిందంటే రాలేదేమో అనిపించింది నాకు కూడా. సో ఫస్ట్ ఎవరు వచ్చారు, ప్రియా ఎంట్రీ ఇచ్చింది. ప్రియా సంజనాని నామినేట్ చేసింది, అండ్ సంజనాకి నామినేట్ చేసింది, కళ్యాణ్కి నైఫ్ ఇచ్చింది అనమాట. సో కళ్యాణ్ కి నైఫ్ ఇస్తే కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు. ఇది ఎక్కడి లొల్లి అర్థం కాలేదు. సో నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. తర్వాత మనీష్ వచ్చాడు. మనీష్ నామినేట్ చేసింది ఎవరిని అని అంటే మనీష్ నామినేట్ చేసింది కళ్యాణ్ని చేశాడు.
అండ్ నైఫ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కి ఇచ్చాడు. ఇమాన్యుయల్ మన ఎవరు తనుజాని నామినేట్ చేశాడు. ఏదైతే ప్రీవియస్ గా చేయాలనుకున్నాడో అది తను చేశాడా అంటే ఖచ్చితంగా చేశాడా అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం ఫ్లోరా వచ్చింది. అండ్ ఫ్లోరా నామినేటెడ్ ఎవరు రీతుని నామినేట్ చేసింది. అండ్ ఇంకో నైఫ్ ఒకటి సుమన్ శెట్టికి ఇచ్చింది. సుమన్ గారు సంజనాని నామినేట్ చేశారు. ఏదైతే ఆ ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మీద నామినేట్ చేశారు. ఫోర్త్ వచ్చేసరికి భరణి వచ్చాడు. భరణి డైరెక్ట్ గా నామినేట్ చేసింది సంజనాని నామినేట్ చేశాడు. సంజనాని నామినేట్ చేసి నైఫ్ తీసుకెళ్లి మన ఎవరు నిఖిల్ కి ఇచ్చాడు. నిఖిల్ షాక్ ఇచ్చాడు అనమాట. తనుజ నామినేట్ చేశాడు. సో తర్వాత వచ్చేసరికి శ్రీజ నామినేట్ చేసింది. కళ్యాణ్ ని నామినేట్ చేసింది. ఇన్పుట్స్ చాలా బాగా ఇచ్చిందంట. అంటే గెలవడానికి ఇది సరిపోదు, ట్రాక్ మారుతుంది, అది చూసుకోరా అని చెప్పేసి చెప్పిందనంట. సో సెకండ్ వచ్చేసరికి ఎవరికి మాధురి గారికి ఇచ్చిందంట. సో సెకండ్ నైఫ్ ఇది ట్విస్ట్ అంటే. సో మాధురి రీతుకు నామినేట్ చేసింది. అండ్ తర్వాత సృష్టి వర్మ డైరెక్ట్ డమోన్ పవన్ ని నామినేట్ చేసిందనంట. సో ఆ లవ్ ట్రాక్ దాని గురించి. అండ్ ఈ తర్వాత తీసుకెళ్లి మన రాముకి ఇచ్చిందంట. రాము హెల్ప్ చేశాడు కదా ఫస్ట్ వీక్ లో. అది తీసుకెళ్లి నైఫ్ ఇస్తే రాము డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఎవరిని సృష్టి వర్మ కూడా ఇచ్చారు. సెకండ్ నైఫ్ రాముకి ఇచ్చింది. రాముని తీసుకొచ్చి సృష్టి వర్మ రాము ఎవరిని నామినేట్ చేశారు కన్ఫ్యూజ్ ఉందో నాకు మైండ్ అంతా డిఫరెంట్ గా ఉంది. సో ఇది ప్రాసెస్. అండ్ మన ఇంకొకటి ఏంటంటే మాస్క్ మ్యాన్ అయితే రాలేదు. మిగతా వాళ్ళందరూ వచ్చారు. అందరిని నామినేట్ చేశారు. నామినేషన్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫైర్ అయితే ఖచ్చితంగా లేదు, క్లియర్ కట్. అండ్ ఇంకొకటి ఏంటంటే హౌస్ లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏ ఒక్కరు కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యి లోపలికి వచ్చారో వాళ్ళలో ఎవరిని కూడా హౌస్ లో లేరు అనంట ఇప్పటి వరకు. సో అందరు బయటకు వచ్చేసారు. సో ఇదే రీఎంట్రీ అంటే ఇంకా రీఎంట్రీ ఇంకా ఆశలు ఇంకా ఉన్నాయి. బట్ ఎవరు వస్తారనేది తెలీదు. శ్రీజ అండ్ భరణి గారు వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. అండ్ శ్రీజ ప్రియా వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. బట్ అది కన్ఫర్మేషన్ కాదు, ఏమీ కాదు. సో ఇంకా నాంచుతూనే ఉన్నారు, నాంచుకుంటూ ముందుకెళ్తూనే ఉంటారు, అంతకుమించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఇదే అనమాట. సో కొంచెం ఆగమాగం ఉంది, అందుకే ఫాస్ట్ గా ఓటేస్తున్నాను. సో నామినేషన్ లో ఉంది మాత్రం వీళ్ళే. సో నామినేట్ చేసింది కూడా వీళ్ళే. సో నామినేట్ అయింది మాధురి, తనుజ, సంజన, డెమోన్, రీతు, గౌరవ్, కళ్యాణ్ అండ్ రాము. సో వీళ్ళు నామినేట్ అయ్యారు 8 మంది. సో ఈ 8 మందిలో మీకు ఎవరు నచ్చారు ఏంటి అని కింద కామెంట్ చేయండి. ఎవరికి సపోర్ట్ చేస్తారని కింద కామెంట్ చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా క్లారిటీగా ఇచ్చేసండి. సో లేట్ చేయకుండా వీడియో అంతే, ఇంకా ఎక్కువ ఓపిక కూడా లేదు నాకైతే. సో ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్